నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రజాస్వామ్య మనుగడ 4 ప్రధాన వ్యవస్థల మీద ఆధారపడి పనిచేస్తుంది. వాటినే మనం ఎస్టేట్స్ అని కూడా అంటాం. వాటిలో ముఖ్యమైనది శాసన వ్యవస్థ అంటే లెజిస్లేచర్. రెండవది కార్యనిర్వహణ వ్యవస్థ అంటే ఎగ్జిక్యూటివ్. మూడోది జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ. ఇక నాలుగోది ప్రసార మాధ్యమ వ్యవస్థ అంటే మీడియా. దాన్నే మనం ఫోర్త్ ఎస్టేట్ అని కూడా పిలుస్తాం. ఈ 4 వ్యవస్థలు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజాస్వామ్య మనుగడ అనేది సాధ్యమవుతుందనేది జగమెరిగిన సత్యం. ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో ఇది ఆనవాయితీగా వస్తూ ఉంది. కాకుంటే అప్పుడప్పుడు ఈ 4 వ్యవస్థలు ఒకదానితో ఒకటి సమన్వయపరుచుకోవటం మానేసి ఘర్షణ పడుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. న్యాయ వ్యవస్థ, అలాగే ఎగ్జిక్యూటివ్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీళ్ళ మధ్య కొంత సందిగ్ధత ఏర్పడినట్టుగా మనం గమనిస్తూ వచ్చాం. ఏదేమైనా ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ఈ 4 కోఆర్డినేషన్తో అంటే సమన్వయంతో పనిచేస్తే కానీ అవదనేది. ఒకదానికొకటి ఎలా సమన్వయం చేస్తాయంటే శాసన వ్యవస్థ చట్టాలు చేస్తుంది. కార్యనిర్వహణ వ్యవస్థ ఆ చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వాలకు సహకరిస్తుంది. ఇక న్యాయ వ్యవస్థ మిగతా వ్యవస్థలలో ఎక్కడైనా తప్పిదాలు జరిగినా, ఎవరైనా దాన్ని సవాలు చేసినా వాటిని తీర్పు చెప్పడంలో ఏది మంచి ఏది చెడు అని చెప్పడంలో కొంచెం పై స్థాయిలో ఉంటుంది. దాన్ని అందుకే మనం సుప్రీం అని కూడా వ్యవహరిస్తూ ఉంటాం. ఇక ఫోర్త్ ఎస్టేట్ అనేది మనకు తెలిసిందే. మీడియా వ్యవస్థ అనేది ఎప్పుడు ప్రజాపక్షమే వహిస్తూ ఉండాలి. ఇంకొక మాట చెప్పాలంటే ఇక్కడ అడ్డగోలుగా ప్రభుత్వాలు పనిచేస్తుంటే, ప్రతిపక్షాలు బలహీనంగా ఉంటే ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజాపక్షాన నిలవాల్సిన బాధ్యత కూడా ప్రసార మాధ్యమాల మీదే ఉంటుంది. మీడియా అంటే మీడియాకి కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఉందని అర్థం. అది ఎలా జరుగుతుంది అనేది మళ్ళీ అది చర్చనీయాంశమే. ఏ మీడియా ఏ ప్రభుత్వానికి సహకరిస్తుంది, ఏ మీడియా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తుంది, ఇలాంటి అంశాలన్నీ మళ్ళీ ఇంకా అవి పాలసీ మ్యాటర్స్. దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. బలహీనమైన ప్రతిపక్షం ఉన్న చోట ఆ ప్రతిపక్ష బాధ్యతను మీడియా తీసుకోవాలనేదే నేను చెప్పే ఒక అంశం. ఈ ఫోర్త్ ఎస్టేట్ అది రకరకాల రూపాంతరాలు చెందుతోంది. ప్రజాపక్షం అనే దాన్ని పూర్తిగా వదిలేసి ఏకపక్షంగా కొన్నిసార్లు నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీడియా తాలూకు అర్థం పూర్తిగా మారిపోయింది. దాని నిర్వచనాన్ని పూర్తిగా మార్చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. అది ఇంకోసారి ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో సహకరించుకుని పనిచేయాల్సిన 4 వ్యవస్థల గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ముఖ్యంగా మనం పాలనా వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం, అంటే ఎగ్జిక్యూటివ్ దాని గురించి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా, లేకపోతే ఎజెండా ఏదైనా ఉంటే దానికి అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత సివిల్ సర్వెంట్ల మీద ఉంది. వాళ్ళే మనం ఐఏఎస్లు, ఐపీఎస్లు అంటాం. పై స్థాయిలో రాష్ట్రపతి, రాష్ట్ర స్థాయిలో గవర్నర్లు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇంకా ఆ తర్వాత చాలామంది సివిల్ సర్వెంట్లు ఉంటారు. అలాగే శాంతి భద్రతల విషయంలోకి వచ్చేసరికి ఐపీఎస్లు మనకి సివిల్ సర్వెంట్లుగా ఉంటారు. వీళ్ళందరూ కేంద్ర స్థాయి నుంచి రాష్ట్రాలకు కేటాయించబడతారు. ఆ వచ్చిన తర్వాత ఆ కేటాయింపుల అనుగుణంగా వాళ్ళు ఇక్కడ పనిచేయాల్సి ఉంటుంది. ఏ రాష్ట్రం వారైనా సరే, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చెందిన వ్యక్తి రావడం అనేది చాలా అరుదైన అంశం. సో అందుకే వేరు రాష్ట్రాల వాళ్ళు వస్తారు. ఎందుకంటే నెపోటిజం అంటే బంధుప్రీతి అలాంటిది ఏం లేకుండా ఉండటం కోసం, ప్రాంతీయ అభిమానం లేకుండా ఉండడం కోసం ఇలా దేశం మొత్తం అంటే సివిల్ సర్వెంట్లు పనిచేస్తూ ఉంటారు. ఇది ఒక చిన్న నేపథ్యం మాత్రమే. ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అంశం ఏంటంటే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ పార్టీకి అనుగుణంగా పనిచేయటం అనేది, అంటే వ్యతిరేకంగా పనిచేస్తే మళ్ళీ అది పాలన సజావుగా సాగదు. ఎందుకంటే ఫైల్ పంపిస్తే ఆ ఫైల్ అప్రూవ్ చేయకుండా ఆపేయటం ఇలాంటివి జరిగితే మనం కొన్ని చూసాం. ప్రక్క రాష్ట్రాల్లో కూడా తమిళనాడులో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం, అలాగే గతంలో తెలంగాణలో కూడా గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం, అలాగే కేరళలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం, ఇలా రకరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దశలో ఈ సివిల్ సర్వెంట్లు అనేవాళ్ళు రంగంలోకి దిగుతారు.
ఏది మంచి ఏది చెడు చెప్పడం కూడా వాళ్ళు చేసే బాధ్యతగానే మనం అనుకోవాలి. కానీ ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు మారిన తర్వాత, గతంలో ఒక పార్టీ అధికారంలో ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారిపోతుంది, పార్టీ కూడా మారిపోతుంది. అలాంటి దశలో ఐపీఎస్లు ఐఏఎస్ల మీద కొంత వ్యతిరేకత రావటం, అలాగే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే స్థాయికి ప్రభుత్వాలు వెళ్ళటం మనం గమనిస్తున్నాం. మన రాష్ట్రంలో కూడా చాలామంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు కొంతమంది సస్పెండ్ అయ్యారు, కొంతమంది జైలుకు కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఎందుకు జరుగుతుందనే దాని మీద కొంచెం మనం చూస్తే, ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వానికి, ఇప్పుడున్న పార్టీకి గతంలో పనిచేసిన ఐఏఎస్లు ఐపీఎస్లు కంటగింపుగా కనిపిస్తున్నారా? అందుకే ఇలాగ జరుగుతుందా? లేకుంటే పలానా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు అధికార దుర్వినియోగం చేశారా? ఆ పార్టీ చెప్పినట్లే చేసి ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులు పాలు చేశారా? అందుకే ఇప్పుడు ఆ కక్ష తీర్చుకుంటున్నారా అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు సివిల్ సర్వెంట్లు అనేవాళ్ళు సొంతగా నిర్ణయాలు తీసుకోవడం అనేది ఎక్కడైనా ఉంటుందా? ప్రభుత్వం ఏం చెబితే అది చేయాల్సిన బాధ్యతను సివిల్ సర్వెంట్లు చేస్తూ ఉంటారు. సో అది ఎక్కడైనా సాధ్యమే. ఏ పార్టీలో అధికారంలో ఉన్నా సాధ్యమే. అది కేంద్రంలోనైనా, రాష్ట్రంలో అయినా, మన రాష్ట్రంలో అయినా, పక్క రాష్ట్రంలోనైనా అలాగా ప్రభుత్వాలు చేసే పనుల్ని వాళ్ళు సూపర్వైజ్ చేస్తారు. మహా అయితే ఎగ్జిక్యూట్ చేస్తారు. అంటే ఆ పథకం అనుకోండి, ఆ పథకాన్ని సరిగా అమలు చేయటంలో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ ఉంటారు, ఆ తర్వాత ప్రతి మంత్రికి మంత్రిత్వ శాఖకు ఒక సెక్రటరీ ఉంటారు. ఇలా సెక్రటరీలు చాలామంది ఉంటారు. అలాగే ఐపీఎస్లు కూడా డీజీపీ లెవెల్ నుంచి మళ్ళా జిల్లాల వారీగా ఎస్పీలు, ఇలాగ ఏసీపీలు, డిఎస్పీలు, ఇలా రకరకాల వ్యక్తులు సివిల్ సర్వెంట్లుగా పనిచేయటం అనేది సర్వసాధారణమైన విషయం. ఇది ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి వాళ్ళు చేసే పని. కానీ ప్రభుత్వాలు మారి వేరే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దర్యాప్తు అనేది ప్రారంభించి, సివిల్ సర్వెంట్ల మీద దర్యాప్తు అనేది ప్రారంభించి, దానికి ఎస్ఐటి అంటే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ని ఒకదాన్ని వేసి, వాళ్ళకి వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలను సృష్టించడం కానీ, లేకపోతే సేకరించి వాళ్ళను సస్పెండ్ చేయటం, లేకపోతే జైళ్ళలో పెట్టడము అనేది కొత్తగా మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. మన రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో 4-5 ఐఏఎస్లు సస్పెండ్ అయ్యారు, కొంతమంది అరెస్ట్కి వెళ్ళారు. తాజాగా ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత ధనుంజయ రెడ్డి గారు వాళ్ళు అరెస్ట్ అవ్వటం. సో ఇదంతా కొంత గందరగోళాన్ని సృష్టిస్తుందని మనం భావించాలి. వాళ్ళు చేసిన తప్పు ఏమిటట అని కనుక పరిశీలిస్తే, గతంలో ఉన్న పార్టీ అంటే ప్రభుత్వానికి వాళ్ళు మేలు చేశారు. కాకపోతే ఇక్కడ మేలు చేశారా, కీడు చేశారా, మేలు చేస్తే ఎవరికి చేశారు, కీడు చేస్తే ఎవరికి చేశారు అనేదాన్ని నిర్ధారించడం అనేది చాలా కష్టమైన అంశం. ఒకవేళ మేము రూల్ ప్రకారమే పని చేస్తాము, మీరు చెప్పిన పనులు మేము చేయాల్సిన అవసరం లేదు అని సివిల్ సర్వెంట్లు చెప్పగలిగితే, మళ్ళీ దాన్ని ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారనే ఒక ఉద్దేశంతో వాళ్ళని సస్పెండ్ అయినా చేస్తారు, లేకపోతే వేరే చోటకి బదిలీ అయినా చేస్తారు. అది కూడా ఒక ప్రమాదకరమైన అంశమే. ఇప్పుడు ఏమంటారు, అటు ఇటు కాకుండా సొంతగా నిర్ణయాలు తీసుకోలేరు. ప్రభుత్వం కనుక అడ్డగోలుగా ఏమైనా పనులు చేయమంటే చేయడానికి వీల్లేదు. ఎందువల్లనంటే మళ్ళీ వాళ్ళకి తర్వాత ప్రభుత్వం మారితే కష్టాలు వస్తాయి కనుక అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. గతంలో కనుక మనం చూస్తే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఐఏఎస్ అధికారులు కొంత ఇబ్బంది పడినట్టు మనం వార్తల్లో చదివాం. వాళ్ళలో ఏబి వెంకటేశ్వరరావు, అతన్ని చాలా ఇబ్బందులు పాలు చేశారని, చివరి దాకా అతను సస్పెన్షన్లో పెట్టి, లేకపోతే హ్యాంగ్లో పెట్టి, హోల్డ్లో పెట్టి, ఏ పోస్టు ఇవ్వకుండా చివరి దాకా సాగదీసి ఇంకా రేపు పదవి విరమణ చేస్తారనగా అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారని, అతను జాయిన్ అయిపోయి వెంటనే రిటైర్ అయిపోయారనేది ఒక వాదన. అలాగే అప్పట్లో ఎన్నికల అధికారిగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ గారు, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశారో, లేకపోతే ప్రభుత్వమే అతని మీద కక్ష కట్టిందో తెలుసుకోలేని పరిస్థితి అప్పట్లో అయోమయ పరిస్థితి ఏర్పడింది. వీరు ఒకటి చెబితే ఆయన ఒకటి చేస్తున్నారు.
అలాగా ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్‌కి మధ్యలో చాలా గొడవలు జరిగాయి. సో, తర్వాత ఆయన రిటైర్ అయిపోయారు. అది అది వేరే అంశం. అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా గూడా వాళ్ళిద్దరికీ ఏబీ వెంకటేశ్వరరావు గారు గావచ్చు, లేకపోతే మనం ఇప్పుడు చెప్పుకున్న నిమ్మగడ్డ రమేష్ గారు గావచ్చు, వాళ్ళకి పార్టీ ముద్ర పడింది అప్పట్లో. అంటే తెలుగుదేశం పార్టీకి వీళ్ళు ఆహ్, ఆహ్, కోవర్ట్‌లుగానో లేకపోతే తాబేదారులుగానో పనిచేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద ముద్ర పడిన కారణంగా ఈ సహాయ నిరాకరణ ప్రభుత్వం నుంచి జరిగిందని మనం భావించొచ్చు. ఇప్పుడైతే దాన్నేమంటారు రెడ్ బుక్‌లో వచ్చి ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సివిల్ సర్వెంట్లు హిట్ లిస్ట్ ఒక్కొక్కటి బయటకు వస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. విర్రవీగిన అధికారులు, ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తున్న అధికారులు రేపటి రోజున చాలా ఇబ్బందులు పడాల్సొస్తాయని చెప్పి అప్పట్లో హెచ్చరికలు జారీ చేశారు. రెడ్ బుక్ చూపించి మరీ లోకేష్ గారైతే అప్పట్లో సవాళ్ళు విసిరారు. ఆ పరంపర ఇప్పుడు ప్రభుత్వం మారింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఇప్పుడు కిం కర్తవ్యం? మనం గతంలో అనుకున్న రెడ్ బుక్‌లో ఉన్న వాళ్ళని ఒకళ్ళొకళ్ళు తీస్తారంటే తీయటం మొదలుపెట్టారు. అప్పట్లో ఐఏఎస్ సంజయ్ అతనితో ప్రారంభమైంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో అతను చాలా కీలకమైన పాత్ర పోషించారని, అతని అరెస్టు సబబేనని చెప్పి ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి, సాధారణంగా సివిల్ సర్వెంట్లు ప్రెస్ మీట్లు పెట్టడం అనేది అరుదైన అంశం. రాజకీయ నాయకులు పెడతారు కానీ ప్రభుత్వ అధికారులు ఆదేశిస్తే తప్ప. ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు, ఆయనకి ఏదైనా అర్జెంట్గా ఒక విషయం మీద ప్రజల్లోకి చెప్పాల్సిన అవసరం ఉంటే ఆయన ప్రెస్ మీట్ పెడతారు. అంతే తప్ప చాలా అరుదుగా ఈ ప్రెస్ మీట్లు పెడతారు. సో, చంద్రబాబు నాయుడుని ఎందుకు అరెస్ట్ చేశారని దుమారం లేచినప్పుడు సంజయ్, ఈ సిఐడి చీఫ్ సంజయ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. మన రాష్ట్రంలో పెట్టారు, అలాగే ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి అరెస్టును సమర్థించే కార్యక్రమం చేశారు. కనుక అతని పేరు ఫస్ట్ హిట్ లిస్ట్లో ఉన్నట్టు అతన్ని సస్పెండ్ చేశారు. అతనికి చాలా కష్టాలు పెట్టారు. ఆ తర్వాత ఐఏఎస్ విజయ్ కుమార్ అతన్ని చాలా కష్టాలు పెట్టారు. తాజాగా ఇప్పుడు ధనుంజయ రెడ్డి, అలాగే అప్పుడు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. చాలా కీలకమైన వ్యక్తులుగా జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు ఉండేవారు. సో, వాళ్ళు అధికార దుర్వినియోగం చేశారని, అలాగే మద్యం కేసు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. ఆ మద్యం కేసులో కర్ణాటకలో ఉన్న అధికారులను కూడా తీసుకొచ్చి, అంటే పార్ట్నర్స్ని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. అలాగే మన రాష్ట్రంలో కూడా వీళ్ళందరూ కీలకమైన పాత్ర ఉంది. అలాగే మైన్స్కి సంబంధించిన ఎండీని కూడా అరెస్ట్ చేశారు. ఇలా రకరకాలుగా ఐఏఎస్లు, ఐపీఎస్లను అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఆ మధ్యకాలంలో బొంబాయి యాక్టర్ ఉంది కదా, యాక్ట్రెస్, సీనియర్ నటి జత్వాని, ఆవిడ విషయంలో కూడా దుందుడుకుగా ప్రవర్తించారని చెప్పి ఒకేసారి 3 ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. దేశంలో మొట్టమొదటిసారి ఐపీఎస్లో ఒకేసారి 3 సస్పెండ్ అవ్వడం అనేది ఒక చరిత్ర, ఒక రికార్డుగా కూడా అప్పట్లో వచ్చింది. ఆ తర్వాత వాళ్ళలో కొందరు అప్రూవర్గా మారారు. అయితే కేసు ఇంకా నడుస్తూనే ఉంది. సో, ఐఏఎస్లు, ఐపీఎస్లని టార్గెట్ చేయటం అనేది ఏదో ఒక సాకు చూపించి టార్గెట్ చేయటం అనేది 2 పర్పస్‌ను సర్వ్ చేస్తుందని మనం ఇప్పుడు ఒకటి అనుకోవాలి. ఒకటి, గతంలో ఉన్న ప్రభుత్వంలో విర్రవీగినందుకు శిక్షగా ఇప్పుడు చేయటం. ఇప్పుడు ప్రభుత్వంలో పనిచేస్తున్న సివిల్ సర్వెంట్లకు కూడా ఒక హెచ్చరిక జారీ చేయటం. మీరు కనుక ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు కనుక పాల్పడితే మీకు కూడా ఇదే పరిస్థితి వస్తుందని పరోక్షంగా వాళ్ళని హెచ్చరించినట్టు ఉంటుంది. ఇక ఎటొచ్చి గతంలో చేసిన వాళ్ళను శిక్షించడం మొదలైంది కూడా. సో, ఇలాగా సివిల్ సర్వెంట్స్ అంటే మనం ఇందాక చెప్పుకున్న ప్రజాస్వామ్య సౌధానికి ఒకానొక మూలస్తంభంగా ఉన్న కార్యనిర్వహణ వ్యవస్థలో పనిచేస్తున్న సివిల్ సర్వెంట్లందరినీ ఒక్కొక్కళ్ళగా పార్టీల పరంగా జైళ్ళకి పంపటము, సస్పెండ్ చేయటం అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రక్క రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి. ఒకతన్ని ఫోన్ ట్యాపింగ్లో ఒకతను చిక్కాడు, ఇంకొకటి ఏదో ఓవర్ యాక్షన్ చేశారని ఇంకొక అతను, అలా చేశారు. కానీ అక్కడ
కొత్తగా తాజాగా వచ్చిన ఒక అంశం ఏంటంటే సివిల్ సర్వెంట్లు ఇక సరెండర్ అయిపోతున్నారని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆల్మోస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించారని చెప్పి వార్తలు కూడా వచ్చినాయి. సో అంతగా దిగజార్చాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రం కాబట్టి ఇంకొక రాష్ట్రంలోకి వెళ్ళి పనిచేసుకోవచ్చు. కానీ తప్పిదాలు చేసి అలాగ తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం వీలు పడదని చెప్పడానికి అదొక సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ ఏడాది అవుతుంది. ఇంకా ఒక 15 మంది ఐఏఎస్ ఆఫీసర్లకి, ఒక 20 మంది, దాదాపు 20 మంది ఐపీఎస్ ఆఫీసర్లకి పోస్టింగ్లే ఇవ్వలేదు. అంటే వాళ్ళు సస్పెక్టెడ్ లిస్టులో ఉన్నారని అర్థం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా వాళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులను లేకపోతే నాయకులను వాళ్ళు ఇబ్బందులు పెట్టారు. అందువల్ల వాళ్ళని హోల్డ్లో పెట్టారు, ఏ పోస్టులు ఇవ్వకుండా. అది కూడా కొంచెం చర్చించాల్సిన అంశం. అలా ఎంతకాలమైనా మనం వాళ్ళు ఉంచే సంవత్సరం అవుతుంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి, ఇంకా పోస్టింగ్ ఇవ్వకపోవటం ఏంటి అనేదని ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు కొసమరుపు ఏంటంటే, ఇంత జరుగుతున్నా ఒక పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకు అనుగుణంగా లేకపోతే వాళ్ళకి అంటగాగిన కొంతమందిని ప్రభుత్వం మారి పార్టీ మారి కొత్త పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళని ఏ విధంగా వన్ బై వన్ శిక్షించుకుంటూ వస్తున్నారు, లేకపోతే ఇబ్బందులు పెడుతూ వస్తున్నారు అనేది ఒక ప్రక్క చర్చ జరుగుతున్న సమయంలో రాయలసీమలో జరిగిన ఒక సంఘటన, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో పోలీసులు తీరు సరిగా లేదు అని విమర్శిస్తూ ఆయన భాషలో, ఆయన సహజమైన భాషలో మాట్లాడతారు కదా. ఈ మధ్య చూస్తాను, లేకపోతే ఏంటి బట్టలు ఉడదీస్తాను, ఒక్కొక్కరిని బంగాళాఖాతం అవతల ఉన్నా కూడా పట్టుకొచ్చి మరీ శిక్షిస్తాము, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఆయన ఒక పరుష పదజాలంతో ఒక సవాలు విసిరారు. అది రాజకీయ నాయకులకు ఉండే సహజ లక్షణం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు రే అని హెచ్చరించారు. అలాగే లోకేష్ గారు అయితే ఇంకా చాలా ఘోరంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు కూడా తాట తీస్తాం, ఇక అలాంటి పదాలంటే రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రకటన చేసినప్పుడు. కానీ ఇక్కడ పంచ్ లైన్ ఏంటంటే, దానికి స్పందిస్తూ ఒక సిఐ స్థాయి అధికారి, ఏయ్ జగన్ నువ్వేం పీకలేవు, ఏంటి మేమంటే ఏమనుకున్నావు నువ్వు అని చెప్పి ఆయన ప్రతి సవాలు విసిరారు. సో ఇలాంటి వాళ్ళనే అంటగాకుతూ ఉంటారు. అధికారులు నిజంగానే కొంత సంయమనం పాటించాలి. మొత్తం ఐపీఎస్లు చాలామంది ఉంటారు, డీజీపీ లెవెల్ స్థాయి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎవరో స్పందించి దానికి కూడా ఒక నిబిధ ఒక సందర్భోచితమైన భాష ఉపయోగించాలి తప్ప గీ అని ఒక మాజీ సీఎం మాట్లాడటం అనేది అప్పట్లో మళ్ళీ వివాదాస్పదం. అంతకుముందు ఏమంటే ఆయన ఈ మాట అన్నారు అనేది ఇంకొక కోణం. కానీ ఒక అధికారి, ఒక సిఐ స్థాయి అధికారి ఇలాగా సింగులర్గా మాట్లాడటం అనేది కొంత ఇబ్బంది కలిగింది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, అతనికి తెలుగుదేశం పార్టీ మీద వీరాభిమానం ఉంది. ఒక దశలో అయితే ఆయన కంటెస్ట్ చేయడానికి కూడా, తెలుగుదేశం పార్టీని కంటెస్ట్ చేయడానికి కూడా చివరి క్షణంలో పోయిందంటారు. అందుకే అధికారం వేసుకున్న తర్వాత, కాకి బట్టలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఎల్లో షర్ట్ వేసుకోవడం అనేది సమంజసం కాని అంశం. అలాంటి వాళ్ళే దొరుకుతారు. రేపు దురదృష్టవశాత్తు ఒకవేళ అనలేను, ప్రభుత్వం మారితే ఇప్పుడు అతని సూపులో పడతాడు కదా, అయితే రిజైన్ చేసి వెళ్ళిపోవాలి, లేకపోతే తప్పనిసరిగా అతని కష్టాలు అనిపించాల్సి ఉంటుంది. ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఐఏఎస్లు ఐపీఎస్లు తమ పరిధి దాటి పనిచేస్తే కొన్నిసార్లు శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. అలాగని పార్టీలు హిట్ లిస్టులు తయారు చేసి ఐఏఎస్లు ఐపీఎస్ల మీద ఇలా శిక్షలు వేయటం మొదలుపెట్టి, దర్యాప్తు పేరుతో శిక్షలు వేయటం మొదలు పెడితే అసలు ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు తమ పని తాము చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? భయపడరా? ఏం చేస్తే ఏమొస్తుందో అని చెప్పి అది మళ్ళీ రెడ్ టేపిజానికి దారి తీయదా? ఇలాంటి రకరకాల క్వశ్చన్లు. ఇప్పటికే చాలామంది మేము సరెండర్ అవుతామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి, యూపీఎస్సీకి లేఖలు రాశారని చెప్పి కూడా వార్త వస్తుంది. కనుక ప్రజాస్వామ్యం పడి వెళ్ళడానికి ఇవన్నీ సమన్వయంగా పనిచేయాలి. కానీ ఇలాగ కక్ష సాధింపులు అలాగే చేయడం అనేది రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి ఆటంకం అని మాత్రం చెప్పక తప్పదు. ఇది ఇవాళ విశ్లేషణ. మళ్ళీ మరో అంశం మీద మాట్లాడటానికి నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ గారు.